నీటిపారుదల శాఖ అధికారులతో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ భేటీ అయ్యారు. ఎలాంటి ఆటంకం లేకుండా పంటలకు సాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. పంట కాలువలతో పాటు డ్రైన్ మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. బంటుమిల్లి కెనాల్ను మరింత బలోపేతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సాగునీటి సమస్యల పరిష్కారం కోసం మంత్రి నిమ్మల రామానాయుడు ఎంతగానో సహకరించారని ప్రశంసించారు. ముఖ్యంగా ఎక్కువగా కూడా మన లాస్ట్ ఇయర్ మన నీటి సంఘం సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు కానివ్వండి, టీసీలు కానివ్వండి, అలాగే సభ్యులు కానివ్వండి, అందరూ కూడా గ్రాంట్ శాంక్షన్ అయినా అవ్వకపోయినప్పటికీ కూడా చాలా వరకు సొంతంగానే చాలా వరకు డ్రైన్లు అన్నింటినీ కూడా తవ్వించడం జరిగింది. దానివల్ల లాస్ట్ టైం వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాన్ని మనం అంటే ఆ ముందు డ్రైన్ త్వరగా నీళ్ళు తాకేసేందుకు మనకు చాలా ఉపయోగపడింది ఆ రోజు. సో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అట్లాగే లాస్ట్ టైము ఏదైతే మరి పంట సమయంలో నీటి ఎదురు వచ్చింది ఆ రోజున వర్షాలు స్టార్టింగ్లో సరిగ్గా లేకపోవడం వల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భంలో ఆ రోజున కూడా మరి అధికారులందరూ కూడా పరుగులు పెట్టడం జరిగింది. అప్పుడు మళ్ళీ మనం మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. మంత్రి గారు కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసేవాడు. ఈవెన్ నైట్ టైం కూడా ఆయన కాల్ చేసి ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా ఆయన అడగడం జరిగింది. ఈ చివరికి ఆయనే స్వయంగా మరి మన నియోజకవర్గానికి రావడం, అట్లాగే గుడ్లవల్లి లాక్ దగ్గరికి వెళ్ళి చూడటం, అక్కడి నుంచి మనకి ఏ సమస్య లేకుండా రైతులందరికీ కూడా సక్రమంగా ఆ రోజు నుంచి కూడా నీరు అందించాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు సరిపోయింది. ఈ సందర్భంగా మరి మంత్రి నిమ్మల రామానాయుడు గారికి, అలాగే మరి స్పందించి వెంటనే సమస్యను పరిష్కారం చేసినటువంటి అధికారులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజున మనం నీళ్లు అందించగలిగాం. అలాగే మన ప్రభుత్వం కూడా రైతులందరికీ కూడా అండగా నిలిచినటువంటి విషయం మనందరూ తెలిసిందే. అన్నీ కూడా చేసుకుంటారు. ముఖ్యంగా ప్రధానంగా ఇమీడియట్గా మీరు చాలా అంటే చేయాల్సింది మాత్రం ఇమీడియట్గా ఈ గారు భాస్కర్ గారు చెప్పినటువంటి ఆ డ్రైన్ ఇరిగేషన్ కెనాల్ మాత్రం 80% చేయాల్సింది. అది కేవలం వ్యవసాయానికే కాదు, మన పొద్దున మంచినీళ్ళు వదినా కూడా కింద గ్రామాలకి చెరువులు పెట్టుకోవాలంటే అది కనుక మనం పూర్తి తీయకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి మిగతాన్ని ఒకరోజు అటు ఇటుగా చేసుకున్న పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు. ఇది మాత్రం చాలా ఇమీడియట్గా మనం చేయాలి. దాని మీద మీరు గట్టిగా ఫోకస్ పెట్టి 80% దాన్ని టాప్ ప్రయారిటీ కింద పెట్టుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నేను కొన్ని అంటే గత వేరే డిఆర్సీ మీటింగ్లో కానివ్వండి వాటిలో కూడా నేను చాలా సందర్భాలు అడగడం జరిగింది. బంటుమిల్లి కెనాల్ ఏదైతే ఉందో దాన్ని బండ్ స్ట్రెంథనింగ్ చేయాలని కంటిన్యూస్గా నేను అడుగుతూనే ఉన్నాను. కానీ అది ఇంకా రాలేదు, అమలుకి రాలేదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.